అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత 2000. ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టొస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి, ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు కొన్నారే, వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి, కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తా అన్న కుక్కల కొడుక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వడ్లు వస్తున్నాయి. ఇక 15 రోజులు అయితే వడ్లు వస్తాయి. పోలింగ్ అయితే మే 13 తారీఖు. ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి ఊర్లోకి వచ్చినా ఈ వీడియో చూపించాలి. ఇవి ఎవరు ఇస్తారు చెప్పురు, ఈ బోనస్ సంగతి చెప్పురు. బోనస్ ఇచ్చింది గప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి. ఈ కాంగ్రెస్ పార్టీ